చేరవచ్చిన ప్రియులందరికీ మన ప్రభువును మన రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామంలో శుభములు తెలియజేస్తున్నాను. వాక్య పరిచర్యకు వెళ్ళక పూర్వము ప్రభువు నన్ను జాస్మిన్ను ప్రేమించి మా చిన్న కుమార్తెకు ఒక కుమార్తెను అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మీ ప్రార్థనల కొరకు మీ అందరికి కూడా నా యొక్క కృతజ్ఞత తెలియజేస్తున్నాను. మరి వాక్య భాగంలోకి మనం వెళ్దాము. పరిశుద్ధ గ్రంథం నుండి అపోస్తుల కార్యములు 16వ అధ్యాయము 16వ వచనమును చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 16వ వచనం. అదేవిధంగా ఇంకొక వచనాన్ని గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనమును చదువుకుందాం. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24. ఈ రెండు నేను చదివి వినిపిస్తాను. అపోస్తుల కార్యములు 16 వచనం. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభమును సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యం పట్టినదై సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభం సంపాదిస్తున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చాను. అపోస్తల కార్యం గ్రంథం తర్వాత గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 24వ వచనము. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అత్యున్నత సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవ, తండ్రి కుమార పరిశుద్ధాత్మ వ్యక్తిత్వం ఏకత్వమైన మా తండ్రి, ఈ రాత్రి సమయంలో ప్రభువా మా మధ్యకు నేను ఆహ్వానిస్తున్నాం నాయన. నీ పరిశుద్ధాత్మ సన్నిధిని మాతో ఉంచండి. పరిశుద్ధాత్మ సంచారం కావించండి. చేరవచ్చిన ప్రతి బిడ్డను ప్రభువా నీవే వీక్షిస్తుండగా నాయన, వారిని ప్రభువా మీరే మీ వాక్యం ద్వారా తాకుమని, మీరే మహిమ పొందుమని, నన్ను నీ నోటి బూరగా వాడుకొనుచు నీ సిలువ చాటున మరుగు చేయమని వాక్య బోధ జరుగుచుండగా నాయన కావలసిన వాక్యాన్ని మీరు అందించుమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామములో సమస్త ఘనత మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. చాలా సంతోషం. మనం మరి ఒక్కసారి మన జీవిత కాలములో లెంట్ డేస్లో మనము ప్రవేశించుతున్నాం. ఈ లెంట్ డేస్లో మనం మన జీవితాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి పద్ధతిలో దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలుగా మనం ఎదగటానికి, ఆత్మీయంగా బలపడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఆ యొక్క విధానంలో మనం ముందడుగు వేస్తూ ఉంటాం. కాబట్టి నేను ఈరోజు లెంటును గురించి, ఆ లెంటు యొక్క ప్రాముఖ్యతను గురించి, లేదా లెంటులో ప్రార్థన యొక్క ఆవశ్యకత, లెంటు ప్రార్థన యొక్క ఆవశ్యకత అని మీకు తెలియచేయాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ లెంటు కాలంలో మనం ఎంతగానో దేవునికి చాలా దగ్గరగా వెళ్ళేటువంటి సమయం. వీఆర్ గోయింగ్ వెరీ క్లోజ్ టు అవర్ సేవియర్ జీసస్ క్రైస్ట్. కాబట్టి ఈ లెంటు దినాలలో అనేకమైనటువంటి విషయాలు, అనేక రకాలుగా, అనేక మంది ద్వారా, అనేక వాక్యముల ద్వారా మనందరికీ బాగా తెలుసు. తెలియనటువంటి వారం ఎవరూ లేము. అయినప్పటికీ మరి ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మనం ఈ లెంటును గురించి మనం మాట్లాడుకుందాం. మరి లెంట్ అనేటువంటిది పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చేయాలని చెప్పబడకపోయినప్పటికీ మన యొక్క క్రైస్తవ జీవితంలో రకరకాలమైనటువంటి సంఘాల నుండి ఈ లెంటును మనం ఆచరిస్తూ ఉన్నాం. మరి మొట్టమొదట గమనించినట్లయితే
ఈ లెంట్ అనేటువంటిది మొట్టమొదట 325వ సంవత్సరం నుండి ఆ యొక్క రోమన్ క్యాథలిక్ సంఘం వారు పోపు అనేకమైన మత పెద్దలతో కలిసి ఆనాడు క్రైస్తవ విశ్వాసి ఆధ్యాత్మికంగా ఎదగటానికి ఈ యొక్క 40 రోజుల లెంట్ను ఏర్పాటు చేసింటున్నారు. వారు ఏర్పాటు చేసినటువంటి సమయం వసంతకాలం కాబట్టి ఆ వసంతకాలం వారు దాన్ని లెంట్ అని పిలుస్తూ వచ్చారు. అవన్నీ మనకు తెలుసు, దాని మీద వివరం అవసరం లేదు. మరి గమనించినట్లయితే ఈ యొక్క వసంతకాలాన్ని నేను ఆలోచించినప్పుడు అంతా కూడా నేనేమనుకుంటుంటానంటే, మన జీవితాలలో మనకెంత వయసు ఉంటే, లేదా మనకు బుద్ధి జ్ఞానము తెలివితేటలు కలిగిన వయసు నుంచి గమనించుకుంటే మనకు ఎన్నో లెంట్ సంవత్సరాలు వచ్చాయి. మరి ఈ లెంటులను మనం గమనించినట్లయితే ఒక్కొక్క సంవత్సరం ఎంతగా మనం ఎదిగాము, మన వయసును బట్టి చూస్తే మనం చాలా అత్యున్నతమైన స్థాయికి ఎదిగి ఉండాలి ఆత్మీయంగా. దేవుడు మనల్ని ఆశీర్వదించి ఈ లోకంలో మనకు అనేక రకాలైన గొప్పతనాన్ని కలగజేశాడు, దేవునికి స్తోత్రం. కాకుంటే ఆత్మీయంగా మనం ఎంత ఎదిగాము? ఒక ఇటుకను ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ వెళ్తే చాలా ఎత్తైనటువంటి ఒక గోడ వస్తూ ఉంటుంది. మరి మన జీవితాలలో ఇన్ని లెంట్లు జరిగినప్పుడు గడిచినటువంటి సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏదైనా కొత్త ఎదుగుదల ఈ లెంటులో మనం ఉందా అని గమనించాల్సినటువంటి బాధ్యత మన మీద ఎంతగానో ఉంది. మరి నేనైతే నాకు నేనేమనుకుంటున్నానంటే, ఈ వసంతకాలంతో దీన్ని పోల్చారు, ఈ మానవుని జీవితం కూడా అలాగే తయారైపోయింది. ఎందుకు ఆ రోజు లెంట్ ఏర్పాటు చేశారంటే, ఈ 40 రోజుల కార్యక్రమంలో ఎప్పుడు వెంటనే ఒకరిని క్రైస్తవ సంఘంలో చేర్చుకునేవారు కాదు. మొట్టమొదట ఆ యొక్క వాక్య పరిచర్య వల్ల ఆ వ్యక్తిలో కావలసినటువంటి పశ్చాత్తాపము, మారు మనస్సు, పాపక్షమాపణ, తరువాత బాప్తిసం, ఇవన్నీ వచ్చి అతన్ని ఒక క్రైస్తవ సమాజంలో ఒక విశ్వాసిగా చేర్చుకునేవారు. దాని కొరకే ఆ లెంటు దినాలను వారు ఏర్పాటు చేశారు. మరి రాను 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 కార్యక్రమంలో ఈ లెంట్ అనేటువంటిది మన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కాలంలో వస్తుంది కాబట్టి దీన్ని మనం లెంటులో తెలుగులోనేమో శ్రమ దినాలని, దుఃఖ దినాలని, ఇంకా ఉపవాస దినాలని ఏదేదేదేదో మన ఎవరి ప్రకారం వాళ్ళ పేర్లు పెట్టుకొస్తూ వస్తున్నాం. మరి వసంతకాలంలో ఏమవుతుంది? పాతవన్నీ రాలిపోయి నూతనమైనటువంటి ఆకులు, నూతన ఫలములు వస్తుంటాయి. పుష్పాల వల్ల కొత్త ఫలాలు వస్తాయి. మరి మన జీవితంలో కూడా ఇలాగే అయిపోయిందేమో అని నేను అనుకుంటూ ఉంటాను. నా అభిప్రాయం అది. మీ అభిప్రాయం ఎలా ఉందో నాకు తెలియదు. ఎందుకంటే వచ్చినటువంటి కొత్త ఆకులు తిరిగి రాలిపోతున్నాయి, నెక్స్ట్ ఇయర్లో మళ్ళీ కొత్తవి వస్తున్నాయి. అలా మనము ఆత్మీయంగా అభివృద్ధి చెంది తిరిగి ఏమైనా రాలిపోయినాయా? ఇలా ఆత్మీయ జీవితంలో రాలిపోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. మనకి ఏవైతే నూతనంగా వచ్చాయో వాటి మీద ఇంకా అభివృద్ధి జరగాలి. కానీ మళ్ళీ ఒకసారి నేర్చుకున్నటువంటి ఆత్మీయమైన అనుభవాలన్నింటినీ కోల్పోతూ మళ్ళీ కొత్తగా నేర్చుకుంటూ ఉండటం ఆత్మీయ జీవితంలో అది సరైనది కాదు అని నా యొక్క అభిప్రాయం. అంతకంతకు మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందుతూ ఈ లెంట్ కాలంలో మనము దేవుని యొక్క బిడ్డలుగా మారడానికి మనం ప్రయత్నం చేయాలి. మరి క్లుప్తంగా మాట్లాడుకుంటే ఈ ప్రపంచంలో ఇద్దరు మాత్రమే ఉంటున్నాం. ఎవరంటే, ఒకరు దేవుని సంబంధులు, రెండవది లోక సంబంధులు. మరి లెంట్ ఎవరికి? నేను ఎప్పుడు ఆలోచించుకుంటాను, లెంట్ ఒక పాపిక, లేకుంటే లెంట్ ఒక విశ్వాసిక. కానీ ఎక్కువ పాపంలో ఉన్నటువంటి మానవుని దృష్టిలో ఉంచుకొని లెంటులో పశ్చాత్తాపడు, లెంటులో క్షమాపణ నేర్చుకో, లెంటులో పాపక్షమాపణ పొందుకో అని చెప్తుంటారు. కానీ కేవలం అది అలా పాపంలో పడిపోయిన మానవునికే కాదు ఆ లెంటు, విశ్వాసికి కూడా లెంట్.
ఎందుకంటే విశ్వాసి తన ఆత్మీయ జీవితంలో ఈ 40 రోజులలో ఇంకా ఆత్మీయంగా లోతైన అనుభవంలోనికి నడవాలి. పాపి తన పాపాలు తెలుసుకొని ప్రభువు దగ్గరికి చేరాలి. ఇది లెంట్ యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. కాబట్టి కేవలము దేవుని సంబంధులకు లోక సంబంధులకు అని కాదు, దేవుని పిల్లలు ఎదుగుతూ ఉండాలి. పాపి తన పాపములు తెలుసుకుని క్రీస్తు బిడ్డగా మారుతూ ఈ లెంటుకు ఒక అర్థవంతమైనటువంటి జీవితాన్ని పొందగలగాలి అని నా యొక్క అభిప్రాయం. మరి ఈ లెంటును గమనించినట్లయితే ఈ లెంటులో అనేకమైన అంశాలు మనం చూస్తుంటాం. వాటిలో నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నది ప్రార్థనను గురించి మాట్లాడాలి అనుకున్నా. ఎందుకంటే నిన్న మన బ్రదర్ శుక్రవారం రోజు వాక్యం చెప్తూ దేవుడు త్రోసివేయనిటువంటి ప్రార్థన అని చెప్పాడు. చాలా బాగా లోతైన అనుభవం. దాన్ని ఆలోచిస్తే బ్రదర్ ఎంత చక్కగా ఆలోచించాడు, ఎంత మంచి రెఫరెన్స్ తెచ్చుకున్నాడు అనుకున్నా నేను. ఆయన ప్రార్థనను తోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ లెంటు దినాలలో నేను కూడా ఇప్పుడు ప్రార్థన గురించి చెప్పాలని నిన్ననే అనుకున్నాను. ఈ ప్రార్థన అనేటువంటిది ఎందుకు అంటే దేవుడు త్రోసివేయ చాలనేటువంటిదని మన సహోదరుడు చెప్పినట్లు దాని ద్వారా మనం దేవునికి చాలా దగ్గర అయిపోతాం. వాక్యం చదువుతుంటే దేవుడు మనతో మాట్లాడుతుంటాడు, కానీ ప్రార్థన చేస్తుంటే నీవు దేవునితో మాట్లాడుతుంటావు. మరి నీ జీవితం ఈరోజు ఆయనతో మాట్లాడేటువంటి అనుభవంలో నువ్వు వెళ్ళావా? ఈ ప్రార్థన అనేటువంటి దాన్ని మనం గమనిస్తే ఉపవాస ప్రార్థనని, ఏకాంతర ప్రార్థనని, కుటుంబ ప్రార్థనని, సమాజంలో మనం చేసే సహవాస ప్రార్థనలని, ఉజ్జీవ ప్రార్థనలని, రకరకాలుగా ప్రార్థనలు చెప్తాం. ఏ ప్రార్థన అయినప్పటికీ మన జీవితంలో ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఈ లెంటులో మీరు గుర్తుంచుకోండి, ప్రార్థన చాలా ముఖ్యమైనది. ఎందుకంటే దేవునితో నీవు గడిపేటువంటి సమయం అది. దేవునితో నువ్వు వాక్యం చదువుకుంటున్నప్పుడు నువ్వు ఒకవేళ దేవుని వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నట్లు నువ్వు గ్రహించవచ్చు. కానీ నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీ ప్రార్థనలో నేను గతంలో చెప్పినట్లుగా కృతజ్ఞత అనేటువంటిది ఉంటుంది, ఆరాధన అనేటువంటిది ఉంటుంది, మన వినయ సామీప్య ప్రార్థనలు ఉంటాయి, మన యొక్క అవసరాలను ఆయనకు తెలియజేస్తాం. కాబట్టి ఒక గొప్ప అన్యోన్యమైనటువంటి సహవాసాన్ని ప్రార్థనలో మనం దేవునితో మాట్లాడుతూ ఉంటాం. నీ మొర వీళ్ళకి ఆలకించేవాడు ఆయన. మనం ఎంత ఘోర పాపులమైనప్పటికీ మన ప్రార్థన ఆయన అంగీకరిస్తాడని నిన్న బ్రదర్ మనకు తెలియజేశాడు. అయితే ఆ ప్రార్థన అంగీకరించక ముందు మన హృదయాన్ని ఆయన చూస్తాడు. నీ హృదయ లోతుల నుండి దేవునికి కన్నీటితో నువ్వు ప్రార్థిస్తున్నావా, వేదనతో ప్రార్థిస్తున్నావా, లేదా నీ పెదవులతో మాత్రమే ఆచారరీతిగా నువ్వు ప్రార్థిస్తున్నావా, ప్రభువు గుర్తిస్తుంటారు అనే విషయాన్ని నీవు తెలుసుకోవాలి. మరి మనం గమనించినప్పుడు ఈ యొక్క ఆత్మీయ అభివృద్ధి కేవలం లెంటులోనే జరిగితే ఏం లాభం లేదు. చాలామంది లెంటు కాలంలో మాత్రమే రకరకాల నిర్ణయాలు తీసుకుంటే అవన్నీ నేను చెప్పడానికి నాకు అవసరం లేదు. మీరు ఏ రకంగా ప్రభువుకు దగ్గరైనారు ఈ లెంటులో? ఆయనకి ఇష్టమైన పనులు చేస్తున్నావా, లేకుంటే నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి అవి చేయను ఇవి చేయను, ఈ లెంటులు ఇవి చేయను అని మళ్ళీ లెంట్ అయిపోయిన తర్వాత అవి చేస్తాము. ఏవైతే కొన్ని లెంటులో చేయమో లెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ చేస్తారు. అది సరైనటువంటి జీవితం కాదు. దేవునికి ఇష్టమైనటివి ఏవో నువ్వు లెంట్లో చేయాలి. అదే విధంగా ఆ సంవత్సరం అంతా కూడా నువ్వు అవే చేయాలి. మిగతా ఇవన్నీ మనం పెట్టుకున్నటువంటి ఆచారాలు. మరి ఎందుకు నేను ఈరోజు 2 వచనాలు చదివానంటే ఈ ప్రార్థనా జీవితానికి సంబంధించి ఈ పౌలు తన సువార్త పరిచర్యలో వెళ్తుండగా అతనితో పాటు పౌలు, శీలు, అదేవిధంగా వారితో పాటు ఈ అపోస్తల కార్యముల గ్రంథం రాసినటువంటి లూకా, పరిశుద్ధుడైన లూకా, వీరంతా వారు పరిచర్యలో వెళ్తుండగా వారు ఎక్కడికెక్కడికో వెళ్తున్నప్పటికీ ఒక ప్రత్యేకమైన సమయాన్ని మనం అక్కడ చూసాం. వారు ఏం చెప్తున్నారంటే పౌలు అక్కడ తన పరిచర్యలో మేము ప్రార్థనకు ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు దేవుని ప్రార్థించేటువంటి స్థలమునకు వెళ్తున్నారు. ఇదొక్కటే నాకు ముఖ్యమైనటువంటి పాయింట్గా నేను చూస్తున్నాను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా
ప్రార్థన చేయడానికి వెళ్తున్నాం. లెంట్లో కూడా మనము ప్రార్థన చేయడానికి ప్రార్థనా స్థలానికి మనం వెళ్తుంటాం. మన ఇంట్లో ఒక ప్రార్థనా స్థలం ఉంటుంది, లేదా ఎక్కడైనా మనం ప్రార్థన చేసుకోవచ్చు. ప్రార్థనా స్థలం మనం ప్రార్థన చేసుకునే స్థలం. అదేవిధంగా మనం మందిరానికి, దేవాలయానికి వెళ్తాము. అదేవిధంగా ఒక ఉజ్జీవ సభకి వెళ్తాం. ఎక్కడెక్కడో మనం ఒక సహవాసం, కుటుంబ ప్రార్థనలు జరిగే ప్లేస్కి పోతాం, లేదా మన కుటుంబ ప్రార్థన జరుగుతుంది, ఏకాంత ప్రార్థన. ఎక్కడికి వెళ్ళినా ఆ ప్రార్థనా స్థలంకు వెళ్ళుచుండగా అంత గొప్ప పరిశుద్ధులైనటువంటి ఆ శిష్యులకు, ఆ దైవజనులకు, పుతోను అను దయ్యము పట్టినటువంటి ఒక సోదె చెప్పేటువంటి వ్యక్తి అక్కడ ఎదురైంది. పుతోను, మన ఇంగ్లీష్లో పైథాన్ అంది. సరే, అదంతా మనకు పైథాన్ గురించి మనకు తెలుసు, దీన్ని మనం సైతాన్ అనుకుందాం. ఎప్పుడైతే ప్రార్థనకి వెళ్ళాలనుకుంటావో, ఎప్పుడైతే పవిత్రమైన జీవితం కొరకు నీవు ఆరాటపడుతూ ఆత్మీయ అనుభవాల లోతులకు వెళ్ళాలని నువ్వు ప్రభుతో ప్రార్థనలో గడపడానికి ప్రయత్నం చేస్తావో, అప్పుడు సాతాను నీకు, ఇక్కడ వీరికి ఎలా ఎదురైందో మనకు కూడా అనేక విషయాలలో ఎదురుగా వచ్చును. సాతాను పని ఏంటంటే మనకు ఎదురుగా వస్తుంటుంది అది. దానికి సాతానుకు ఇష్టమైనటువంటి రీతిలో ముందుగానే చెప్పినా నేను, లోక సంబంధులు, దేవుని సంబంధులు అని. మనం ఒకవేళ దేవుని సంబంధులుగా ఉంటే సంతోషం, మనల్ని కూడా టార్గెట్ చేస్తుంటుంది. లోక సంబంధులుగా ఉన్నటువంటి వ్యక్తి మీద అది చాలా కాన్ఫిడెంట్గా ఉంటుంది, వీడు తప్పిపోడు అనేటువంటి విధంగా. మరి గమనించినప్పుడు ఈ సాతాను 24/7 అని మనం చాలాసార్లు వింటుంటాం. ఆ రీతిలో మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఎందుకంటే మనం ఆత్మీయ లోతులకు వెళ్ళేటువంటి ఒకే ఒక స్థలం ప్రార్థన, ఒకే ఒక కార్యము ప్రార్థన. మిగతా వాటికి ఆ సాతాను మనల్ని ఎలా అభ్యంతర పెట్టదు. ఒకవేళ 2 గంటల సేపు బైబిల్ వాక్యాన్ని చదువుతావేమో, నిన్ను చదువుకొనిస్తుంది అది. లేదా ఒక 3 గంటల సమయం నీవు టీవీలో దేవుని వాక్యాన్ని వినగలుగుతావు, యూట్యూబ్లో చూడగలుగుతావు, చక్కగా చూడగలవు. నిన్ను అది అభ్యంతర పెట్టదు. దానికి తెలుసు దాని తర్వాత నువ్వు చేసేటువంటి పని ఏంటో. కానీ నువ్వు ప్రార్థనకు వెళ్ళాలంటే మాత్రం అది నిన్ను టార్గెట్ చేస్తుంది. ఎందుకంటే ఆ ప్రార్థన అనేటువంటి స్థలంలోనే నువ్వు ఆ సాతానుకు ఓటమిని అనుగ్రహిస్తావు. ఆ సాతాను క్రియలను లయం చేస్తావు. నువ్వు ప్రభువుకు దగ్గరవుతావు. అందుకనే ఈ యొక్క లెంట్ కాలంలో ప్రార్థనా జీవితానికి మనం ఎక్కువ సమయం ఇవ్వాలి. నా ప్రియమైనటువంటి వారులారా, ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకుంటే, ఒక యూట్యూబ్లో వాక్యం వినడానికి నువ్వు పెట్టినటువంటి సమయం, ఒక వాక్యం చదువుకోవడానికి, ఒక పుస్తకం మంచి దేవుని చదువుకోవడానికి సమయం నువ్వు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థించడానికి ఉపయోగించావా? ఒకవేళ ఉపయోగించుంటే దేవునికి స్తోత్రం. లేకుంటే ఎక్కువ సమయం మనం ప్రార్థనకు గడిపితే ఎక్కువ నువ్వు బలవంతుడుగా తయారవుతావు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రార్థనా పరులైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తి తన ప్రార్థనల వల్ల బలపడటం కాకుండా ఆత్మీయంగా బలవంతుని చేతిలోని బాణముల వలె మీరు తయారవుతారు. దేవుడు ఆ బాణాలను తన సేవలో ఉపయోగించుకుంటాడు. బాణంలో ఏముండదు. బాణాన్ని ఉపయోగించేవాడు సంధించే విధానంలోనే దాని స్పీడ్, దాని టార్గెట్ అవన్నీ ఉంటాయి. కాబట్టి నీవు ప్రార్థనలో దేవుని ఎంతగా ప్రార్థిస్తే నీవు అంత బలమైనటువంటి బాణంగా నీవు తయారవుతావు. అదేవిధంగా మనం చూసినాం గలతీయులు 5వ అధ్యాయము, మనం 24వ వచనం చూసినప్పుడు, మరి విశ్వాసిగా ఉన్నటువంటి వ్యక్తి ఒక గొప్ప పని చేశాడు. లోక సంబంధంలో ఉండేటువంటి వ్యక్తి తను పాపినని గ్రహించాడు, పశ్చాత్తాపడ్డాడు, ప్రార్థనా జీవితంలో ప్రభు సన్నిధిలో వేడుకోవడానికి క్షమాపణ కొరకు ఆయన ప్రార్థనకు వచ్చి దేవునికి దగ్గర అవుతున్నాడు. మరి విశ్వాసిగా మారినటువంటి మనం చేయవలసిన పని, అక్కడ 2వ వచనం మనం ఏం చెప్తున్నారంటే, 24వ వచనంలో, ఏ క్రీస్తు యేసు సంబంధులు, మనమంతా క్రీస్తు యేసు సంబంధులమని గుండె మీద చేసుకొని చెప్పగలగాలి. మనం కొన్ని రోజులు దేవుని సంబంధులు, కొన్ని రోజులు లోక సంబంధులు ఉంటే కాదు. చాలా దుఃఖకరమైన విషయం, చాలా మంది కూడా క్రీస్తు సంబంధులు లోక సంబంధులుగా మారిపోతూ ఉన్నారు.
మీకు ఒక చిన్న విషయం నాకు ఇప్పుడు గుర్తొస్తుంది. నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు నా కుమార్తెను ఒక హాస్పిటల్కు తీసుకెళ్ళినాం డెలివరీకి. అక్కడ ఒక లేడీ డాక్టర్ ఉందన్నమాట. సరే, వెరీ యంగ్ గర్ల్. ఆమె ఒకరోజు నేను మా పాప అందరు రూమ్లో ఉన్నప్పుడు సడన్గా ఆ అమ్మాయి వచ్చింది. వచ్చినప్పుడు మేము లేచి నిలబడినప్పుడు ఆ మంచం మీద నేను అప్పుడు బైబిల్ చదువుకుంటే అక్కడ బైబిల్ ఉంది. బైబిల్ను చూసింది. చూసి, బ్రదర్ మీరు క్రిస్టియన్స్ అని అడిగి, అవునమ్మా అంటే చాలా విచారమైనటువంటి ఫేస్ పెట్టి ఒక మాట చెప్పింది. బ్రదర్ నేను కూడా ఒక క్రైస్తవురాలినే ఒకప్పుడు, ఇప్పుడు నేను హిందువును అనింది. నాకు షాక్ కొట్టింది. ఏమ్మా అట్లా చెప్తున్నారు అంటే, ఏం చెప్తుందంటే, నేను ఒక అందమైనటువంటి యువకుణ్ణి నా మెడిసిన్లో నేను ప్రేమించాను. అతడు హిందూ. అతడు నా మీద చూపిన ప్రేమను, అతని యొక్క పర్సనాలిటీ నాకు నచ్చటం వల్ల నా తల్లిదండ్రులను కూడా కాదని ఆ అబ్బాయిని చేసుకోవాలనుకున్నప్పుడు వాళ్ళ తండ్రులు పెట్టిన ఒకే ఒక కండిషన్, నువ్వు హిందూగా మారాలి, అప్పుడే మా అబ్బాయి నిన్ను చేసుకుంటాడు. సో ఆ క్షణమే నేను హిందూగా మారాను సార్. వాళ్ళ దాంట్లో మంత్రాలు అవన్నీ చేయించి అప్పటి నుంచి నేను ఇప్పటి వరకు యేసు ప్రభువును ప్రార్థించడానికి నన్ను ఒప్పుకోరు చెప్పింది. అబ్బాయి నేనేం చెప్పగలిగానంటే, అమ్మా, మీ హస్బెండ్ నిన్ను ప్రేమించక పూర్వమే అంతకంటే అందమైనటువంటి వారు, అంతకంటే ప్రేమ చూపినప్పుడు యేసయ్యను నువ్వు ఎలా పోగొట్టుకున్నావు? ఒక్కటే అడిగాను, దీని గురించి నువ్వు ఇంటికి వెళ్ళి ఆలోచించు. ఈ రోజు కూడా ఆ ప్రేమతోనే ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నారు. ఇంట్లో ఒకవేళ నువ్వు ప్రేయర్ చేసుకోలేకపోతే హాస్పిటల్కి వచ్చినప్పుడు కాసేపైనా మనసులో ప్రార్థించుకో. చర్చికి వెళ్ళాల్సిన అవసరం లేదు, బైబిల్ చదవాల్సిన అవసరం లేదు. ప్రభుతో మాట్లాడు, కార్యం ఆయన చేస్తాడని. ఇంతవరకు ఎవరు చెప్పలేదు బ్రదర్. ఎందుకో మీకు చెప్పాలనిపించింది, మేము చెప్పానని. తర్వాత నేను ఆమెతో మాట్లాడాలని చాలా ట్రై చేశాను, వాక్యం చెప్పాలని. తను ఉండే బిజీ వల్ల మేము కూర్చొని మాట్లాడలేకపోయినాం. మేము చాలా చింతపడ్డా. అయ్యో, ఇంత ప్రేమించినటువంటి యేసయ్యను కేవలము అశాశ్వతమైన ప్రేమతో చూస్తున్నటువంటి ఒక వ్యక్తి కొరకు ప్రభువును వదులుకుంది. మరి మనం ఎంతమందిని ప్రభువుకు అనేకమైనటువంటి పనుల వల్ల వదులుకుంటున్నాం అని ఆలోచించుకున్నాం. ఎంతవరకు ఆయన దుఃఖపడేటట్లు చేస్తుంటాం. కానీ నీ కొరకు నా కొరకు సిలువలో తన ప్రాణం ఇచ్చినటువంటి ఆ ప్రభువు ఈ లెంటులో మనం చూసుకోవాలి. ఈ లెంటు యొక్క ప్రాముఖ్యత, దానికి ముఖ్యమైనటువంటి విలువను మీరు ఇవ్వాలంటే ఆ సిలువలో ప్రభువు చేసినటువంటి ఆ గొప్ప ప్రేమను, మనం వెలకట్టలేని ఆ ప్రేమను ప్రతి నిమిషం ధ్యానించి, అయ్యా నా కొరకు ఎంత గొప్ప త్యాగం చేశావు, నేను నీ కొరకు ఏం చేయమంటావు? నా కొరకు చేయాల్సినటువంటిదంతా కూడా నువ్వు చేసావు, ప్రాణాన్ని కూడా ఇచ్చావు. మరి నీ కొరకు నేను ఏదో ఒకటి చేయాలి, అలా నన్ను మార్చు అని ఈ లెంట్లో మనం ప్రార్థనలు చేసుకోవాలి. మరి మనం వాక్యంలోనికి ఇంకా వెళ్ళినట్లయితే ఈ ప్రార్థన అనేటువంటిది ఏం చేస్తుందంటే దేవునికి మనల్ని చాలా దగ్గరికి చేస్తుంది, అపవాది క్రియలను లయం చేయగలుగుతుంది. అదేవిధంగా మనకు ఒక నూతన జీవితాన్ని, శక్తివంతమైన పరిచర్యకు మనల్ని వాడబడే వ్యక్తులుగా మారుస్తుంది. మన ప్రార్థన ఇతరుల కొరకు కూడా ఎక్కువగా ఉండాలి, మన కొరకే కాకుండా. అందుకే ప్రభు చెప్పినటువంటి మాటని లెంట్లో మనం గుర్తు చేసుకోవాలి. తన సిలువను ఎత్తుకొని అంటున్నాడు. యేసు ప్రభు సిలువను కాదు, ఆయనను ఎవరైతే వెంబడింపగోరుతారో వారందరూ తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడింపాల. యేసయ్య సిలువను ఎత్తుకున్నాడు అంటే ఆ సిలువ మీద ఆయన మన పాపాలన్నీ ఆయన మీద మోపబడ్డాయి. ఆ విధంగా నీవు కూడా నీ సిలువను ఎత్తుకొని యేసు ప్రభువును వెంబడించాల్సిన అవసరత ఎంతో ఉంది. మరి ఈ ప్రార్థన జీవితాన్ని మనం గమనించినట్లయితే ఈ ప్రార్థన చాలా ముఖ్యమైనది. చాలామంది తెలిసినటువంటి ఒక బ్రదరు చెప్తుంటే నేను విన్నాను. మేము మాట్లాడుకుంటున్నప్పుడు, అన్న కుటుంబ ప్రార్థన చేసుకోమంటే ఒక కుటుంబం ఒక మాట చెప్పిందంట బ్రదర్తో. ఏమని అంటే, అన్న ఈ కుటుంబ ప్రార్థనే మాకు ఎక్కర్లేని సమస్యను తెచ్చిపెడుతుంది, ప్రార్థన అవ్వగానే గొడవ ఇంట్లో. అదేంటి బ్రదర్, కుటుంబ ప్రార్థన అవ్వగానే గొడవ అంటే? ఏం లేదు, మా మిస్సెస్కు మంచి సమయం ఏంటంటే
అదే కుటుంబ ప్రార్థన. దాంట్లో ఆమె ప్రార్థన చేసేటప్పుడు, ప్రభువా, ఈ దుర్మార్గుని నాకు ఇచ్చినావు, ఈయనను మార్చండి, ఈయన ఒక తాగుడు పోతు, ఈయన మంచి వ్యక్తి కాదు, ఈయనను మార్చండి అంటారు. అవన్నీ చేసే లోపల ఆయనకు 190 బీపీ పోయింటది. ఇంకా కళ్ళు తెరిచే లోపల ఆయన ప్రేయర్లు ఉన్నాడంట. ఇంకా ఈయన ప్రేయర్ చేసేటప్పుడు మళ్ళీ ఆమెను గురించి ప్రేయర్ చేస్తాడు. నా భార్య గయ్యాలి, మార్చు ప్రభువా, నన్ను అర్థం చేసుకొని అని ప్రభు. ఈమె లేచిపోయింటుంది, పిల్లలు లేచిపోతున్నారు. అంటే అర్థం ఏంటంటే, ప్రార్థనలో నీవు ఏమి చేయాలనో అది చేయాలి. నీ పాపాలను గురించి, నీ తప్పులను గురించి ప్రభువుకు ప్రార్థించి, నన్ను మార్చండి ప్రభువా అని మనం చేసుకోవాలి. అది ప్రత్యేకమైన ప్రార్థనలో ఎవరి కోసమైనా చేసుకుందాం. ఒకరికి ఎదురుగా మనం బాహాటంగా ఉండి వారి లోపములు ఎత్తిపెట్టి ప్రార్థన చేయడం అంత మంచిగా ఉండకుండా ఉంది. కాబట్టి ప్రార్థన అనేటువంటిది చాలా ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనాలి. ఈ ప్రార్థనలో ఏ ప్రార్థన అయినా సరే, ఏకాంత ప్రార్థన కానీ, కుటుంబ ప్రార్థన కానీ, లేదా సమాజంలో మనం సహవాస ప్రార్థన కానీ, కుటుంబ కూడికలలో కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు మనం మొట్టమొదట మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ప్రభువుకు దగ్గరగా సమీపించడం, ఆయనతో మన విన్నపాలను తెలియజేస్తూ ఆయన ప్రేమకై ఆయన కృతజ్ఞాస్థుతులు చెల్లించి ఆరాధించడం అనేటువంటిదే మనం పెట్టుకోవాలి. మరి ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తుంటామో, ఇప్పుడే చెప్పాను నేను, వారికి ఎట్లయితే సాతాను ఎదురైందో మనకు కూడా ఈ లెంటు కాలంలో సాతాను ఎదురవుతుంది. కాదు అనడానికి ఇంకా దానికి అవకాశమే లేదు. ఆల్వేస్. ఇంకా మనం బాగా చూస్తే మన పరిశుద్ధ గ్రంథములో దేవుడు ఎంతగానో ప్రేమించాడు యోసేపును. ఈ సాతాను ప్రతి నిమిషం అతన్ని ఏదో ఒక రకంగా దేవునికి దూరం. ఎందుకంటే దేవుడు ఎంతగానో ప్రేమించి యేసేపుని గురించి మంచి సాక్ష్యం ఇస్తున్నాడు. అదే మనం ఆదికాండం 39వ అధ్యాయంలో వచ్చి చూస్తే, అనుదినము ఆ ఫరో రాజు యొక్క భార్య ఒక్కరోజు కాదు, ప్రతిరోజు ఇబ్బంది పెడతానే ఉంది. అంటే సాతాను ఆమెలో ఉండి ప్రతిరోజు యోసేపును టార్గెట్ చేస్తూ ఉంది. అదే విధంగా ఇంకా మనం బాగా గమనించినట్లయితే, దావీదు జీవితంలో దావీదు కూడా ప్రతిరోజు ఈ యొక్క సాతాను శోధనకు లోటు. దావీదు ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చిందంటే, ఆయన ముమ్మారు ప్రార్థన చేసేవాడు, సాయంకాలం కూడా ప్రార్థన చేసేటవాడు. మరి ఉండవలసిన స్థలంలో సాయంకాలం ప్రార్థనలో ఉండకుండా ఆ ఉండకూడని స్థలముకి ఆయన వెళ్ళాడు, ఇంటి మీదకి చేయకూడని పనిని చేశాడు. కాబట్టి అదేవిధంగా చాలా ఉన్నారు. సంసోన్ జీవితాన్ని చూస్తే, సంసోన్ను దెలీలా ప్రతిరోజు దేవునికి దూరం అయ్యేలాగా చేస్తూ వచ్చింది. అంటే వాళ్ళందరూ కూడా ఈ సాతాను ఏం చేస్తుందంటే, ఇంతకుముందు చెప్పిన 24/7 365 డేస్ అది పోరాడుతుంది. ఎందుకంటే నిన్ను పోగొట్టుకోవడం దానికి ఇష్టం లే. కానీ ఆల్రెడీ నిన్ను తన సొత్తుగా చేసుకున్నటువంటి యేసయ్య అంతకంటే నిన్ను పోగొట్టుకోవడం ఇష్టం లేదు. అందుకనే రకరకాలుగా నీతో మాట్లాడుతూ ఉంటాడు, వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు, దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటున్నప్పుడు మాట్లాడుతుంటాడు. కానీ సాతాను అనేకమైనటువంటి శోధనల ద్వారా మనల్ని దేవుని వైపుకు మళ్ళకుండా చేస్తుంది. ఎందుకంటే సాతానుకు తెలుసు, నీకంటే బాగా తెలుసు. ఎందుకంటే ఆ ప్రార్థన తరువాత నువ్వు పొందే గొప్ప మహిమ, గొప్ప విజయం, గొప్ప పశ్చాత్తాపంతో కూడినటువంటి క్షమాపణ ఏందో దానికి తెలుసు. అందుకనే నిన్ను ప్రార్థనలో అది శోధించడం మొదలు పెడుతుంది. అందుకే ఒకవేళ ఏకాంత ప్రార్థన పోయినా వెంటనే ఒక తలంపు, మళ్ళీ చేసుకుందాం లేబ్బా అని, లేదా ఒక గంట చేసుకుందాం అని పోతే ఒక 25 మినిట్స్కే లేసి వచ్చింటాం. ఏదో ఒక ఫోన్ రావడము, ఏదో ఒక కాల్ రావడము, ఏదో ఒక శారీరకమైన ఇబ్బంది కలగడము, మనం ఇవన్నీ సాతాను చేస్తుంటది. మరి ఈ లెంట్లో మనం అన్ని ఏమేమో ఆచారాలు పాటించేదానికంటే ప్రార్థనలో నీ జీవితాన్ని గడపడం ఎంతో శ్రేష్టమైనటువంటిది. ఈ లెంట్లో అదొక్కటి చాలు నన్ను అడిగితే. నీ ఉపవాసాలు అది తినకుండా ఇది తినకుండా ఉండడము, ఆ మాటలు ఇవన్నీ కాదు. నువ్వేంటో, నీవెవరో నీవు తెలుసుకొని ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎందుకంటే ఈ లెంట్ ఎట్లయితే వసంతకాలం మాదో మనం చేసిన తప్పులన్నీ ఇంకా రాల్చాలి అని చెప్తుంటారు. మనం రాలుస్తుంటాం, మళ్ళీ కొత్త చిగురులు, ఈ పాపాలు మళ్ళీ చిగురు మాది పుట్టకూడదు.
ఆత్మీయ అనుభవాలు పుట్టాలి. కాబట్టి ఈ విధంగా మనం చూడాలి. ఎందుకంటే ఈ లెంటు ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేయాలంటే ప్రతి మనిషి కూడా పాపానికి సాతాను ఎదురవుతుంది. ప్రార్థనా సమయానికి ఎప్పుడు పోతుంటామో అప్పుడు అది మనకి ఎదురవుతూ ఉంటుంది. ఏదో ఒక రూపంలో, ఏదో ఒక కార్యరూపంలో, ఏదో ఒక సన్నివేశంలో మనకి ఇబ్బంది కలుగజేస్తూ ఉంటుంది. మనం యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే 53 అధ్యాయంలో మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైనటువంటి త్రోవ కలిగెను అని ఉంది. అంటే ప్రతి వాడు కూడా వానికి ఇష్టమైన మార్గంలో వెళ్తూ వస్తున్నాడు. చాలా మంది లెంటులో మాత్రమే చాలా పవిత్రంగా ఉంటారు. లెంట్ అయిపోగానే మళ్ళీ అన్ని మామూలుగా లెంట్ అయిపోయిన తర్వాతి రోజే, ఈస్టర్ రోజే సినిమాకు పోయేవాళ్ళని నేను చాలా మందిని చూసిన. ఈస్టర్ రోజే సీరియళ్ళు, ఈస్టర్ అయిపోగానే ఇంకా అన్నీ అయిపోయినట్లు. అది అన్యులు చేసేటువంటి పని. మనది శాశ్వతమైనటువంటి మార్పు. ఏదో మనం ఒక కాలములో ఒక ఆచార రీతిలో పవిత్రంగా పరిశుద్ధంగా ఉండి తర్వాత ప్రభువును దుఃఖపెట్టేవారుగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఆయన నిన్ను నమ్మాడు. నువ్వు ప్రార్థన చేసినప్పుడు నువ్వు ఆయన యొక్క సన్నిధిలో నీవు వేదనతో కృంగిపోయి నీవు నీ సన్నిధిలో ఆయనను సన్నిధిలోనికి ఆహ్వానించుకొని నీవు ఎప్పుడైతే ఆయన బిడ్డగా మారినావో ఆయన నిన్ను నమ్మాడు. మరి మనం నమ్మక ద్రోహం చేస్తే చాలా కష్టం అన్నమాట. కాబట్టి దేవుడు అసలు లెంట్లో ఏంటంటే నన్ను అడిగితే ప్రభు యొక్క సారూప్యములోనికి పర్మనెంట్గా మారడమే నిజమైనటువంటి లెంట్ అని నా యొక్క ఉద్దేశం. ఎక్కడ ఏ బుక్లలో చదివినది కాదు. నేను అనుకునేది ఏంటంటే ఈ లెంటులో సంపూర్ణమైన యేసు ప్రభును మనలో చూడగలగాలి ఇతరులు. అలా వ్యక్తిగా రూపాంతరం చెందడమే ఈ లెంటులో ముఖ్యమైనటువంటి పని. ఒకవేళ ఆల్రెడీ మనం యేసు ప్రభువును పోలి నడుచుకుంటుంటే ఇంకా ఆత్మీయంగా ఎదగాల్సిన అవసరం మనకెంతగానో ఉంటుంది అనమాట. కాబట్టి మనం గమనించినప్పుడు ఈ యొక్క జీవితంలో ప్రార్థనకు అనేటువంటి దానికి ఈ సాతాను చాలా అడ్డంకుడుగా ఉంటాడు. అందుకనే మనం యోహాను రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం మనం చదివినట్లయితే అక్కడ కూడా 19వ వచనంలో దేవుని మూలంగా పుట్టినటువంటి వారు అంటే ఎవరు దేవుని మూలంగా పుట్టినది? ఎవరైతే యేసు ప్రభువును తన సొంత రక్షకునిగా అంగీకరించుని పాప క్షమాపణ పొంది బాప్తీసం తీసుకొని దేవుని పిల్లలుగా మారారో ఆ పుట్టిన వారందరూ ఏం చేస్తారంటే ఒక మంచి పని చేస్తారు. ఏంటంటే అది తమను తాను భద్రం చేసుకుంటారు. ఏం భద్రం అంటే దుష్టుడు తాకకుండా. కాబట్టి దేవుని మూలంగా పుట్టినవారు దుష్టుడు తమను తాకకుండా తమను తాము భద్రం చేసుకుంటారు. ఎంత మంచి మాట అండి. మనం ఈ లెంటులో మనల్ని మనం భద్రం చేసుకోవాలి. తర్వాత ఇతరులను భద్రం చేయాలి. దుష్టుడు తాకకుండా. ఎందుకంటే ఈ ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో లెంటులో సాతాను నీ మీద దాడి చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ప్రభువు దగ్గర మనం గమనించినట్లయితే దేవదూతలు ఉన్నారు యుద్ధము చేయటానికి. మనకు తెలిసిన విధంగా మికాయేల్ దేవదూత ఉంది. శుభవార్తలు దేవుని యొక్క సందేశాలకు గాబ్రియేల్ దేవదూత ఉంది. నిన్ను నన్ను కాపాడడానికి దేవుడు దూతలను ఏర్పాటు చేశాడు. అదేవిధంగా ఆయనను స్తుతించడానికి కెరూబులు సెరూబులు ఉన్నారు. అదేవిధంగా పడదోయబడినటువంటి ఈ యొక్క సాతాను అపవాది కూడా అనేకమైనటువంటి వాని అనుచరులను కలిగి ఉంది. కాబట్టి ఇది తన అనుచరులనంతా పురికొల్పి మన చుట్టూ రకరకాలైనటువంటి దేవునికి ఇష్టం లేని కార్యములను చేసేటువంటి వారిగా మనలను పురికొల్పడానికి అది ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి నీ చుట్టూ ప్రార్థనా కంచెను నువ్వు వేసుకోవాలి. ఆ కంచె లోపల నువ్వు సురక్షితంగా ఉండగలుగుతావు. మరి ప్రార్థనకు వెళ్ళినప్పుడు మనం గమనించితే మన దైనందిన జీవితాలలో మన ప్రార్థనకు ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నాము అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం. మన యొక్క ప్రార్థన అనేటువంటిది మనల్ని పవిత్రులుగా మారుస్తుంది. మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే ప్రార్థనల వల్ల ఆహారము పరిశుద్ధపరచబడినది. మనం తినక ముందు ఒక ఆహారాన్ని ప్రార్థించి తినవలన అది పరిశుద్ధపరచబడినని మార్కు రాసిన సువార్తలో మనకు తెలియజేయబడుతుంది. మరి ఆహారాన్ని అంత పవిత్రపరిచేది నిన్ను నన్ను ఇంకెంత పవిత్రపరుస్తుందో ఒక్కసారి ఆలోచించుకుందాం.
కాబట్టి ఒక వ్యక్తి బలవంతుడైన దేవుని బిడ్డగా మారటానికి, పవిత్రుడుగా మారడానికి ప్రార్థన చాలా అవసరం. ఇవన్నీ నీకంటే బాగా సాతానుకు తెలుసు కాబట్టి అది ప్రతినిత్యము కూడా మనం ప్రార్థనలో దేవునికి దగ్గర అవ్వకుండా చూస్తూ ఉంటుందన్నమాట. ఎందుకంటే ప్రార్థనా పరుడే గొప్ప విజయుడు అని మనకు పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆ సాతానును జయిస్తాం మనం. ఆ విధంగా మనం చూస్తాం. కాబట్టి మనం ఎన్ని రోజులు ఈ ఏందేందేందో అసలు నేను నిన్న మొన్న సరే నేను అక్కడ కొన్ని హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎఫాతా చర్చికి అక్కడ ఇక్కడ పోయినప్పుడు ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉంటారు. అంతసేపు ప్రార్థన చేశారా బ్రదర్, ఇంతసేపు నేను ఒకసారి అడుగుతున్నామా, యేసు ప్రభు 6 గంటల సేపు ఒకరోజు నీ కొరకు నా కొరకు సిలువ మీద ఎండలో దాహము గొంది నీ పాపాలు మోస్తూ నిలబడ్డాడు. ఊరికే కూడా నిలబడలే. ఒక భారమైనటువంటి ఆ పాపాలను ఎత్తుకొని ఉన్నాడు. మరి ఈ లెంటులో నువ్వు ఈ 40 రోజులు, 40 రోజులు అనేటువంటిది బైబిల్లో 40 రోజులు యేసు ప్రభు ఉపవాసం ఉన్నాడని 40 రోజులు ఇక్కడిక్కడ అవన్నీ పెట్టారు అంతే. అంటే ఆత్మీయంగా ఎదుగుతామని అంతే. మరి నేను అడుగుతున్నా, ఒక రోజులో నువ్వు 6 గంటలు యేసు ప్రభు సిలువలో నీ కోసం ఉన్నప్పుడు ఒక 6 గంటలు లెంటులో నువ్వు ప్రభు సన్నిధిలో ఉండలేవా? మోకరించి ప్రార్థించలేవా 6 గంటలు? ఒకవేళ వాక్యం చదవచ్చు, వాక్యం వింటూ ఉండొచ్చు, పాటలు పెట్టుకొని 6 గంటలు వింటూ ఉండొచ్చు. అవన్నీ చాలా ఈజీ. వాక్యం ఆన్ చేసుకొని వింటాం, పాటలు ఆన్ చేసుకొని వింటాము, వాక్యం ఒక చాట కూర్చొని చదువుతుంటాము. దిస్ ఈజ్ ఆల్ ఓకే. సాతాన్ అప్పుడు నిన్ను ఏమనదు, నిన్ను టార్గెట్ చేయదు. నువ్వు ప్రార్థనకి వెళ్ళావనుకో నిన్ను టార్గెట్ చేస్తుంది. మరి ప్రభు నీ కొరకు సిలువలో అంత 6 గంటలు వేలాడినప్పుడు ఒక మంచి చక్కని రూఫ్ కింద ఒక కంఫర్ట్ జోన్లో నువ్వు 6 గంటలు ప్రార్థన చేయగలవా? ప్రియమైనటువంటి సోదరులారా, ప్రయత్నం చేసి చూడండి. అది మీకే తెలుస్తుంది, అనుభవపూర్వకంగా మీరు తెలుస్తుంది. దాన్ని మనం వివరించలేనటువంటి ఆనందాన్ని మనం పొందుకుంటాము. నీవు ఏ వాక్యం చదువుతున్న అద్భుతమైన లోతైన విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు. అందుకే ప్రభు ఏం చెప్పాడంటే, ఈ ఉపవాసం చేసేటప్పుడు కూడా ఆయన ఏం అడగట్లేదు, మన హృదయాన్నే చూసేది ఆయన. మన కడుపులో ఉపవాసం చేసినావా లేదా కాదు. ఉపవాస ప్రార్థన ముఖ్యమైనదే, కాదన్నాను నేను. కానీ ఆయన ఏమంటున్నాడంటే, నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని పరలోకమందు చూస్తున్న, రహస్యమందు చూస్తున్న నీ తండ్రికి మాత్రమే వినపడే ప్రార్థన, కనపడే ప్రార్థన నీకు అవసరం. ఇలాంటి ప్రార్థన మనం ఎంతమంది చేస్తున్నాం? ఏదో లేస్తాం, బెడ్ మీద కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, చైర్లో కూర్చున్నప్పుడు ప్రార్థన చేసుకుంటాం, కుటుంబ ప్రార్థన చేసుకుంటాం. ఏకాంత ప్రార్థన ఎక్కువ సమయం గడుపుతున్నామా? మనం అలా గడిపినప్పుడు మన కుటుంబంలో ఎక్కడ లేని సమాధానం వస్తుంది. ఎందుకంటే ప్రార్థన ఒక కుటుంబంలోనికి సమాధానం తీసుకొని వస్తుంది. నీ జీవితంలోనికి సమాధానాన్ని తీసుకొని వస్తుంది. ఒకవేళ మనం పిల్లల్ని ఎంతగానో ప్రేమించాం, మన భర్తను ఎంతగానో ప్రేమించాం, మన భార్యను ఎంతగానో ప్రేమించాం, మన మిత్రులను, మన బంధువులను ప్రేమించాం, అంతకంటే ఎక్కువగా నువ్వు యేసయ్యను ప్రేమించి వారి మీద చూపేటువంటి ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను చూపగలిగినప్పుడు దేవుడు నీకు ఇచ్చేటువంటి ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు చాలా గొప్పవి. ఇలా ప్రార్థన చేసుకుంటుంటే ఏదో మనం ధనవంతులుగా మారుతాము, ఐశ్వర్యవంతులుగా మారుతాం, ఈ లోక సుఖాలు వస్తాయని కాదు. నువ్వు ప్రభువు సేవలో బలమైన పనిముట్టుగా వాడపడడానికి నువ్వు ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని నువ్వు గడపాలన్నమాట. కాబట్టి ఈ 40 రోజుల ప్రార్థనలో నువ్వు ఎంత సమయాన్ని, యేసయ్య నీ కోసం ఉంచినటువంటి సమయాన్ని నువ్వు ఆయన కొరకు ఇస్తున్నావా అనేటువంటిది కూడా నువ్వు అదేవిధంగా మనం ఎన్నో రకాలుగా ప్రార్థనా జీవితంలో అవరోధాలు ఎదుర్కొంటూ ఉంటాం. అందరికీ ఇష్టమే ప్రార్థన చేయాలని. కానీ ఆ ప్రార్థనకు అవరోధాలలో ఒకటి సాతానైతే, రెండవది మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు కూడా. ఎందుకంటే మన చుట్టూ ఉన్నటువంటి వారు లోక సంబంధులు, వారు దేవుని సంబంధులు కాదు. అయ్యో మీ లోకంలో శ్రమ అంటున్నాడు దేవుడు, యేసయ్య చెప్తున్నాడు. ఆయన కూడా 3.5 సంవత్సరాలు పరిచర్యలో ఎన్నో వేదనలకు లోనైనాడు, కేవలం నిన్ను నన్ను రక్షించడానికి ఆయన. కాబట్టి ఆయన యొక్క శిలువ మరణ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఈ లెంటు కాలంలో ఆయన జీవితం ఆలోచించుకుంటూ
విలువ కట్టలేని ఆ ప్రేమను పొందుకోవడానికి మనం ఈ ప్రార్థన అనేటువంటి చాలా ముఖ్యం. ఉపవాసము అవన్నీ ముఖ్యమే, కానీ అన్నిటికంటే ప్రార్థన చాలా అవసరం. ప్రార్థన చేస్తే ఏం జరుగుతుంది? దేవుని యొక్క సహాయాన్ని నీవు పొందుకుంటావు. మనం చూసినప్పుడు పాత నిబంధన కాలం మోయాబీయులకు అసలు యుద్ధ నైపుణ్యమే లేదు. ఏం చేయడానికి వాళ్ళకు రాదు, కత్తి పట్టుకోవడం కూడా రాదు. అలాంటి వారు ఒక్కటే పని చేశారు, ప్రార్థన చేసుకొని యుద్ధానికి వెళ్ళినప్పుడు ఏ వీరుడు చేయలేనటువంటి గొప్ప కార్యాలు యుద్ధం వాళ్ళు చేశారు. నీవు కూడా ప్రార్థనలో నువ్వు వెళ్ళగలిగితే, దేవుని తీసుకుని ప్రార్థనలో ఈ సాతానుతో నువ్వు పోరాడితే, ఆ సాతాను మీద అత్యధికమైన గొప్ప విజయాన్ని నువ్వు ప్రార్థన ద్వారా పొందుతావు. కాబట్టి దేవుని సహాయం ప్రార్థనలో దొరుకుతుంది. దేవుని ఆశీర్వాదాన్ని కూడా నువ్వు పొందుకోగలిగి ఒక బలమైన వ్యక్తిగా అవుతావు. మరి ఈ యొక్క ప్రార్థన రెండవది ఒక బలమైనటువంటి ఆయుధము. ఈ లెంట్ సీజన్లో నువ్వు సాతాన్తో పోరాడాలి. నీ పరిస్థితుల్లో పోరాడాలంటే ఆ ప్రార్థన ఒక గొప్ప ఆయుధంగా నీకు ఉపయోగపడుతుంది. ఏ సమస్య వచ్చినప్పటికీ నువ్వు ప్రార్థనతో దాన్ని జయించడం చాలా ముఖ్యమైనది. మొన్న నేను ఒక చర్చికి వెళ్ళినప్పుడు హైదరాబాద్లో ఆ పాస్టర్ అదే చెప్తున్నాడు. మనమంతా పాస్టర్లము, లీడర్లం కాదు. ఈ మన లీడర్స్ అంతా కూడా ల్యాడర్స్ మాది ఉండాలండి అని. అంటే ఒక లీడరు ఒక నిచ్చెన లాగా ఉంటే, ల్యాడర్ లాగా ఇతరులు ఆ నిచ్చెన మీద ఎక్కి ప్రభు సన్నిధిని చేరుకోగలగాలి. అది మన నిజమైనటువంటి పరిచర్య అని ఆయన చెప్తూ వచ్చాడు. కాబట్టి ప్రార్థనా జీవితం మనకు ఏమి తెలియకపోయినప్పటికీ సమస్తమును మనకు జ్ఞానాన్ని అనుగ్రహించేది. ఎందుకంటే ఆ ప్రార్థనలో ఆయన యందు అన్ని గుప్తమైంది. తెలివి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నాయి. కాబట్టి ప్రార్థన ద్వారా వాటిని నువ్వు తీసుకోవాలి. మరి ఈ రాత్రి ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రభువు నీకు తన తట్టు నీ కన్నులు ఎత్తుకోవాలని ఆయన కోరుతున్నాడు. ప్రార్థనా జీవితంలో ఇంకా ఎదగాలని ఆయన కోరుతున్నాడు. అదేవిధంగా మనం కీర్తన 121 అంతా చదివినట్లయితే, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును, కానీ యెహోవా నుండే సహాయం పొందని దావీదు మహారాజు తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ లెంటు కాలంలో ఈ ప్రార్థన వల్ల మన కన్నులెత్తి ప్రభు ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నాతో సమయాన్ని గడపండి. ఈ లెంటులో నాతో మాట్లాడండి. మీతో మాట్లాడాలని నాకు ఎంతగానో ఇష్టం ఉంటుంది. మనం పరమగీతాలలో కూడా మనం చదివితే, బండ సందులలో ఎగిరే నా పావురమా, నీ ముఖం చూడాలని నాకు, నీ స్వరం వినాలని నాకు ఉంది అని ఆ 4వ అధ్యాయంలో మనం, ప్రభు నీ కొరకు నా కొరకు ఎదురు చూసేదంటే రోజు ఆయనతో మాట్లాడాలని. మనం ఈ లోకంలో కలిసిపోయి వేరే వేరే పనులు ఏదో నామకాస్త క్రైస్తవుల వలె పొద్దున్న లేచినాం, ప్రార్థన చేసుకున్నాం, బైబిల్ చదివినాం, ఏదో ఒక పాట విన్నాము, ఇంకా అయిపోయింది కాదు. ప్రార్థనకే ఎక్కువ సమయాన్ని మనం ఇవ్వాలి. ఈ రాత్రి ఒకవేళ నీ ప్రార్థన బలిపీఠం పడిపోయిందేమో, ఒకవేళ అంత సమయాన్ని నువ్వు ప్రార్థనలో గడపలేకుంటామో, ప్రభు ఆ ప్రార్థనను కట్టాలనుకుంటున్నాడండి ఈ రాత్రి. ఆయన సన్నిధిలో నీవు చేరినప్పుడు నీ ప్రార్థన సమయాన్ని పెంచుకుంటూ పోతాడు. ఒకే రోజు మనం అంతసేపు చేయాలంటే కొత్తగా ఉండే మనకు అలవాటైన వారు ఓకే. కొత్తగా ఎవరైనా ప్రార్థనకు వచ్చినప్పుడు ఎక్కువసేపు ఏం ప్రార్థన చేయాలో కూడా తెలియని పరిస్థితికి అయిపోతుంది. కాబట్టి ప్రార్థనలో రోజు రోజుకు ఎదగవలసినటువంటి ఆవశ్యకత ఎంతో ఉంది. కాబట్టి అపవాదిని ఎప్పుడైతే నువ్వు ఓడగొడతావో, ఎప్పుడైతే నువ్వు విజయం పొందుతావో, ఈ లెంటుకు నిజమైన అర్థాన్ని నువ్వు ఇవ్వవలసినటువంటి వ్యక్తిగా నువ్వు మారుతావు అనమాట. కాబట్టి ఓటమిని సాతానుకు రుచి చూపించగల ప్రార్థనా వీరునిగా నీవు మారినట్లయితే, ఈ లెంటులో నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా, నీ కుటుంబానికి ఆశీర్వాదకరంగా సమాధానాన్ని మోసుకొని వచ్చే వ్యక్తిగా నీవు మారుతావు. ఇవన్నీ మన దగ్గర ఉన్నప్పుడు, ప్రభు ఎలాగైతే ఆత్మల కొరకు తన శరీరాన్ని, తన ప్రాణాన్ని అప్పగించాడో, నీవు కూడా అనేక ఆత్మలను రక్షించడానికి ప్రభు సేవలో నీకు నీవుగా సమర్పించుకొని పరిచర్యలో ముందుకెళ్తావు. అందుకే దేవుని కొరకు నీవు గొప్ప కార్యాలు చేసినప్పుడు, దేవుడు నీ జీవితంలో అనేకమైనటువంటి గొప్ప కార్యాలు చేస్తాడు. యాక్చువల్గా మొన్న డెలివరీ అయినటువంటి నా కుమార్తెకు అసలు చిల్డ్రన్ పుట్టడానికి అవకాశం లేదన్నట్టుగా డాక్టర్ చెప్పారు. చాలా భయపడ్డాం.
ఆమె యొక్క బాడీ కండిషన్ అలా ఉంది, ఎప్పటికి కూడా కష్టమే, మధ్య మధ్యలో అబార్షన్ అయిపోతే ఏమేమో చెప్పినప్పటికీ కేవలం మేము ప్రార్థన ఒక్కటే నమ్ముకున్నాం. వి నెవర్ డిపెండ్ ఆన్ ఎనీ డాక్టర్, ఏ స్పెషలిస్టులుగా కుటుంబం ప్రార్థన, ఏకాంత ప్రార్థన, ఉపవాస ప్రార్థన అన్నిటిలో మా బిడ్డను మేము ఎత్తి పట్టుకున్నాం. ఆశ్చర్య రీతిలో దేవుడు ఒక సంతానాన్ని, అననుకూలమైన వాతావరణం ఉన్నటువంటి శరీరంలో ఒక చక్కని కుటుంబం, దేవుడిని ఒక గొప్ప బహుమానంగా ఇచ్చాడని నా కుమార్తెకు చెప్తుంటాను. లేకుంటే నీకు అవకాశమే లేదమ్మా, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి బహుమానం ఇదేని. కాబట్టి మనం ప్రార్థనలో ఏదైతే అసాధ్యం అనుకుంటుంటామో దాన్ని కూడా మనం పొందుకోగలం. కాబట్టి ప్రార్థన అనేటువంటి దాన్ని మనం ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా మనం ప్రార్థనలో ముందుకు వెళ్ళాలని, సాతాను మీద గొప్ప విజయం మనం పొందాలని, మనం అద్భుతమైనటువంటి దేవుని పరిచర్యలో ఒక బలమైన పనిముట్టుగా వాడాలని నేను దేవుని ప్రార్థిస్తూ ఈ వాక్యాన్ని మీ ముందు ఉంచుతున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన మా ప్రియ పర్ల తండ్రి, స్తోత్రం 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 నాయన. తండ్రి, నీవు ఎవరినైతే ఏర్పరచుకున్నావో, ఏ బిడ్డతో అయితే నీవు మాట్లాడుకోవాలనుకున్నావో ఆ బిడ్డతో నీవు మాట్లాడావు. అవును ప్రభువా, ఎందరో మా వాక్యాన్ని వినకపోయినప్పటికీ ఎవరితో నువ్వు మాట్లాడాలనుకున్నావో తండ్రి, వారితో నువ్వు ఖచ్చితంగా మాట్లాడే గొప్ప దేవుడవయ్యా. వాక్యాన్ని విన్నటువంటి ప్రతి బిడ్డను దీవించండి. వారి జీవితంలో ప్రార్థన అనుభవంలోనికి, లోతైన అనుభవంలోనికి నడిపించి ప్రభువా, బలమైన పనిముట్టుగా ఈ అంత్య దినాలలో నీ పరిచర్యలో వారిని వాడుకొనుమని, సాతాను ఏవైతే అడ్డంకులు వేస్తూ ఉందో ప్రభువా, వాటన్నిటిని జయించే శక్తిని నీ బిడ్డలందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఈ నూతన మాసంలో మేము ప్రవేశించి లెంటులో ప్రవేశించుండగా నాయన, మాలో అద్భుతమైన జీవితాన్ని మీరు అనుగ్రహించమని, నీ బిడ్డలకు సహాయం చేయమని, ఈ వాక్యాన్ని దీవించి ప్రభా నూరంతలుగా ఫలింప చేయమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు అతిపరిశుద్ధ నామములో సమస్త ఘనతా మహిమ ప్రభావం నీకే చెల్లించి అడిగి వేడుకొని పొందుకొని నీ కృతజ్ఞాస్తులు చెల్లిస్తున్నాను తండ్రి. ఆమెన్.